రంజీ ట్రోఫీలో తప్పకుండా టీమిండియా మరి క్రికెట్లో అయినటువంటి స్టార్ బ్యాట్లు అయినటువంటి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడాలని చెప్పి నిబంధన పెట్టినటువంటి గౌతమ్ గంభీర్ అడుకోవచ్చు. దానికి అనుకూలంగా తప్పకుండా టీమిండియా ఈ ఇద్దరు ఆటగాళ్ళు ఆడాల్సి వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ క్రమంలో ఈరోజు మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే టీమిండియా స్టార్ ఆటగాళ్ళు అయినటువంటి విరాట్ కోహ్లీ అదేవిధంగా రోహిత్ శర్మ ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్ళు మరి రంజీ ట్రోఫీలో ఆడనున్నారు. అయితే డ్యూలిప్ ట్రోఫీ భాగంగా బెంగళూరులో చిన్నస్వామి స్టేడియంలో అదేవిధంగా అనంతపురంలో జరిగేటువంటి ఈ యొక్క మ్యాచ్లో విరాట్ కోహ్లీ అదేవిధంగా రోహిత్ శర్మ ఆడినారు. అయితే కొన్ని విషయాలు మనకు తెలిసిన ప్రకారం ఏంటంటే అయితే భద్రత రీత్యా స్టార్ బ్యాటర్ అయినటువంటి ఇద్దరికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది. ఈ క్రమంలో మరి విమానాశ్రయం కూడా అక్కడ మరి అనంతపురంలో లేదు. అయితే పుట్టపర్తిలో ఇక్కడ దిగి తప్పకుండా ఈ స్టార్ ఆటగాళ్ళు ఆడికి వచ్చే మరి సన్నాహంలో అక్కడ గవర్నమెంట్ కూడా మరి భద్రత బాగా పెడుతుందట. ఎందుకంటే ఫ్యాన్ ఫాలోయింగ్లో ఇద్దరు ఆటగాళ్ళకు మేటి మరి చెప్పుకోవచ్చు. ముఖ్యంగా స్టార్ బ్యాటర్ నుండి విరాట్ కోహ్లీకి అయితే ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలోనే అభిమానులు కోలాహలంగా వచ్చి మరి స్టేడియం వైపు అదేవిధంగా ముందుకు వచ్చి మరి బాగా వస్తారనే ఉద్దేశంతో భద్రత బాగా కల్పిస్తుందట. అయితే వాస్తవానికి అద్భుతమైన ఆటతీరుతో ఈ ఇద్దరు ఆటగాళ్ళ గురించి తెలుగు అభిమానులు తెలంగాణ నుంచి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం.